చంద్ర, ఎందుకు చంద్ర అంత కంగారు పడుతున్నావు? అన్నయ్య నీకు ఇలా అవ్వటం చాలా బాధగా ఉంది. అయినా నా తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా. నువ్వు చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా చంద్ర. అన్నయ్య అలా మాట్లాడకన్నయ్య. నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామన్నయ్య? నువ్వే ఆ ఇంటి పెద్దగా నువ్వే ఉండి తీరాలన్నయ్య. నేను ఉండటం అది కరెక్ట్ కాదన్నయ్య అని చంద్ర అంటూ ఉంటే ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక అంతలో నాన్న, నాన్న మమ్మల్ని క్షమించు. అవును పెద్దయ్య, మమ్మల్ని క్షమించండి అని అంటూ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటే, ముందు వీళ్ళని అర్జెంటుగా ఇక్కడికి వెళ్ళమని చెప్పు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని సూర్యప్రతాప్ మాట్లాడుతూ ఉంటే, నాన్న అలా మాట్లాడకండి నాన్న, ప్లీజ్ నాన్న, మీరు మమ్మల్ని కాపాడబోయి మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నాన్న అని పిలవకు. నిన్ను కాపాడబోయి కాదు, నాకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ దేవుడు అలా జరగాలని రాసి పెట్టాడు. అంతే, అలా జరిగిపోయింది. అక్క, నాకు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లేదంటే నా ప్రాణాలు నేను తీసుకుంటాను. ముందు వెంటనే వీళ్ళని నాకు ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోమని చెప్పక్క. వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా తమ్ముడు చెప్తున్నాడు కదా, మీరు ఇక్కడే ఉంటే నా తమ్ముడు చేస్తాడు. ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మీకే చెప్పేది, వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం అమ్మ. ఏంటి సూర్యప్రతాప్ గారు, వీళ్ళని అలా వెళ్ళమంటున్నారేంటి? అసలు మీ ప్రాణాలు కాపాడింది ఎవరో తెలుసా? ఇదిగో ఈ విరూపాక్షి గారే మిమ్మల్ని కాపాడింది, మీకు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని బ్రతికించింది. అలాంటి వాళ్ళని వెళ్ళిపోమని ఎలా చెప్తున్నారు? అలా అనటం కరెక్ట్ కాదు కదా. పేషెంట్లని కాపాడితే మమ్మల్ని దేవుళ్ళ భావిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడింది తనే. అలాగే ఎవరు కాపాడాడో, నన్నెవరు రక్షించారో తెలుసుకోవాలని ప్రతి పేషెంట్కి ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడటం సరికాదు. ఏంటి, నన్ను కాపాడింది తన, అయితే నా ప్రాణాలు ఇప్పుడే తీసుకుంటాను, నేను ఈ బ్రతకను, నేను ఉండను. ఏంటి సూర్యప్రతాప్ గారు అలా మాట్లాడుతున్నారు? సూర్య, అది కాదు సూర్య, నువ్వు నన్ను ఒకసారి బ్లడ్ ఇచ్చి కాపాడావని రూప చెప్పింది. నేను ఆ ప్రకారమే నిన్ను కాపాడాను తప్ప మరే ఉద్దేశంతో లేదు. నేను వెళ్తాను, ఇక్కడ నుండి వెళ్తాను. సూర్యప్రతాప్ గారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరు కూల్గా ఉండండి, మీరు ఆవేశపడకండి. అసలే కడుపులో 3 కత్తులు దిగాయి. మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే మీకు అంత మంచిది. మీ మంచి గురించి మేము చెప్తున్నాము అని డాక్టర్ చెప్పగానే, అవును తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు కాస్త కామ్గా ఉండవు అని అనగానే సూర్యప్రతాప్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. రూపరాజు బయటికి వెళ్ళగానే, ఎరా నాయన, మరి మేము వెళ్ళొస్తాంరా, ఇంటి దగ్గర అత్తమ్మ ఒకతే ఉంది. సరే అమ్మా. ఏంటి రేణుక, ఇంకా ఇక్కడే ఉంటావా? లేదంటే మళ్ళీ లేదు లేదు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటూ రేణుక అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక అప్పుడు విరూపాక్షి దేవుడి దగ్గరకు వచ్చి ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. నా సూర్యని నువ్వే కాపాడావు. అలాగే నా సూర్యకు నేను దగ్గరగా ఉండాలని అనుకున్నాను. కానీ దగ్గరగా వెళ్తే నా సూర్య నన్ను ఇప్పుడు ఇప్పుడు నన్ను కోప్పడుతున్నాడు. నేను దగ్గరుండి నేను చూసుకోవాలి, కానీ చూసుకోలేని దుస్థితిలో ఉన్నాను. అత్తయ్య, మీరు ఒప్పుకుంటే పెద్దయ్య గారి దగ్గర ఉండే ఉపాయం నా దగ్గర ఉంది. ఏంటి రాజు, ఏం మాట్లాడుతున్నావు? కానీ రాజు, అమ్మని చూస్తుంటేనే మండిపడుతున్నాడు కదా. విజయాంబిక అత్త ఉండగా అలా జరగదు కదా, ఇంపాసిబుల్ కదా. మరి ఎలా? అమ్మాయి గారు, ప్లాన్ ఏంటంటే అనే విధంగా అంటూ వెంటనే రాజు ప్లాన్ అంతా కూడా చెప్పగానే ఇద్దరు షాక్ అయిపోతారు. ఇప్పుడే నేను డాక్టర్తో మాట్లాడతాను పదండి అని అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సార్, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం చేయాలి అని విధంగా అనగానే వెంటనే రాజు ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్లీజ్ సార్, తను మా అమ్మ, కొన్ని డిస్కషన్స్ వల్ల ఇలా దూరం అయిపోయారు. ఇప్పుడు మా అమ్మ అవసరం మా నాన్నకు చాలా ఉంది. మీరే ఎలాగైనా సరే మీరు చెప్పిన ప్రకారం నేను చేస్తాను అని విధంగా చెప్పగానే వెంటనే డాక్టర్ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు. ఇక విరూపాక్షిని కేర్ టేకర్గా తయారు చేస్తారు రూపారాజు ఇద్దరు కలిసి. ఇక వెంటనే చెక్ చేసి, ఇక్కడ చాలా రోజులు ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇక్కడైతే బాగుంటుంది కదా డాక్టర్, నేను ఇక్కడ ఉండలేను డాక్టర్, ఇంటి దగ్గర అయితే కాస్త ప్రశాంతంగా ఉండగలను, ఇక్కడ ఇన్ని రోజులంటే నేను ఉండలేను. అయితే మరి మిమ్మల్ని కంటికి రెప్పలా ఎవరు చూసుకుంటారో? మేమున్నాం కదా, బావగారిని నేను చూసుకుంటాను. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. పద్మావతి అని కేర్ టేకర్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మెడిసిన్ అందుబాటులో, తను ఎప్పటికప్పుడు పేషెంట్ని చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే సూర్యప్రతాప్ ఈ హాస్పిటల్ కోసం ఎంతో కష్టపడ్డారు. కాబట్టి అతని సేవ నాకు తెలుసు. ఈ హాస్పిటల్ ఇప్పుడు
కేర్ టేకర్ని ప్రొవైడ్ చేస్తుంది సూర్యప్రతాప్ గారికి. మీరు ఏమంటారు? సరే అంటే అపాయింట్మెంట్ చేస్తాను. సరే అలాగే కానివ్వండి అని విధంగా అనగానే వెంటనే పద్మావతి అని పిలవగానే పద్మావతి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి సారు, కేర్ టేకర్ అంటారా? అవును, ఇకపై కేర్ టేకర్. ఓ సరే, అయితే కాస్త జరిగితే షెట్ వేసి వీల్ చైర్లో కూర్చోపెడతాను అని అంటూ షెట్ వేస్తూ అలా సూర్యను దగ్గరగా చూస్తూ ఉంటుంది విరూపాక్షి ఎంతో ప్రేమగా. జరగండి జరగండి అని అంటూ వెంటనే వీల్ చైర్లో కూర్చోపెట్టి అలా బయటికి తీసుకెళ్తూ ఉంటే, జాగ్రత్త పద్మావతి, మీరు చెప్పాలా, నాకు తెలీదా అని అంటూ వెంటనే విరూపాక్షి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అత్తయ్య గారు మాత్రం యాష భాషలో ఇరగదీస్తున్నారనుకో అని రాజు అంటూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటే, మిమ్మల్ని చూడాలని 1000 కళ్ళతో అప్పటి నుండి బయట ఎదురు చూస్తున్నారు. ఏంటో వీళ్ళు, మీకు వాళ్ళకున్న బంధం అని అనగానే, అక్కర్లేదు, ముందు ఇక్కడ నుండి వెళ్దాం పదండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇంటికి రాగానే ఏం చూస్తున్నావు, ఇంట్లోకి వెళ్ళు. ఏంటి వెళ్ళేది, తెలీదా? హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు దిష్టి తీయాలని ఆ మాత్రం తెలియదా ఏంటి, వెళ్ళవమ్మా అని అనగానే వెంటనే విరూపాక్షి వెళ్ళి దిష్టి ప్లేట్ని పట్టుకొని వస్తూ ఉంటే రూపారాజు దూరం ఉండి చూస్తూ ఉంటారు. మీకు కడుపులో మాత్రం ఏ ఇబ్బంది లేదు కదా? ఏ లేదు సిస్. ఏంటి సిస్సా? సిస్సు లేదు, గిస్సు లేదు, పద్మావతి అని పిలవండి. ఓకే పద్మావతి అని అనగానే అమ్మ లీనమైపోయింది. అసలు అవును, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాన్న ప్రేమని పొందడానికి అని రూప అంటూ ఉంటే, ఇక దిష్టి తీసి ఇంట్లోకి వెళ్తారు. అలా పడేయగానే, ఏంటి దీపక్ ఇలా వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలమ్మా, అందుకే కాళ్ళ మీద పడతాను, ఇంట్లో అన్నీ సెట్ చేశాక నేను పిలుస్తాను, అప్పుడు వచ్చేసాయి అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇప్పుడు టైం అవుతుంది, టాబ్లెట్స్ వేయాలి, పాలు తీసుకొని వస్తే పాలు తాగిపిచ్చి టాబ్లెట్స్ వేస్తాను, ఇదిగో నేను తీసుకుని వచ్చాను అని అంటూ రేణుక పాలు తీసుకుని రాగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. అదంతా కూడా దూరం ఉండి దీపక్ చూస్తూ ఉంటే, రాజు చూసావా, రేణుక చేసిందంతా చేసి ఎలా తీసుకుని వచ్చిందో, మంచి చేసుకోవాలని తీసుకుని వచ్చింది కదా రాజు? అవునమ్మాయి గారు, అంతే అని విధంగా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు.